సారి ముఖ్యమంత్రి, 8వ ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్నీ కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ డిపార్ట్మెంట్లో ఉండే PGRS అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్ లో చేయాలన్నా, క్యాబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేకపోతే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్ గా దెర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ లో చాలా ఆస్పిరేషన్స్ కానీ, డిజైర్స్ కానీ, ప్రాపర్టీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. యాజ్ ఆన్ టుడే పైకి కిందికి తిప్పే పరిస్థితికి వచ్చాం. దానివల్ల నేను ఒకసారి చూసినప్పుడు PPP అడిగితే ఆ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వ్యతిరేకతతో మీరు బాగా పనిచేసినా మిమ్మల్ని పాజిటివ్గా రేట్ చేసే పరిస్థితులు లేరు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రిబ్యూషన్ టు GSTP నేను అది కూడా చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లు గ్రోత్ స్టేబుల్ గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు అనూహ్యంగా మనం ఊహించిన విధంగా గ్రోత్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే మనం అనుకున్న 15% గ్రోత్ రేట్ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా చాలా ముఖ్యం సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే. ఈ మధ్య కాలంలో నేను చూశాను, బాగా టూల్స్ అన్ని ఉపయోగించాం. ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ గారు RTGS లో చాలా టూల్స్, AI టూల్స్ తయారు చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్స్ సరిగా ఉపయోగించుకోవడంలో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు GST కమిషనర్ గా చాలా స్పష్టంగా ఇంకొంచెం టూల్స్ కూడా యాడ్ చేసుకుని ఆయన మొత్తం అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్ లో 20.4% GST పెరిగే, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. GST 2017లో వచ్చింది. 2017లో GST వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది, ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. దట్ ఈస్ ది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ వన్ ఎగ్జాంపుల్. AI ఉపయోగించుకొని కరెక్ట్ గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. రెండో విషయం, ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. KPI ఇండికేటర్స్ నేను ముందే చెప్పాను. ఈ KPI ఇండికేటర్స్ ను కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి దీన్ని కూడా లాజికల్ గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా అప్డేట్ చేయమన్నాం. ఈ రాబోయే రోజుల్లో ఈ KPIs ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ గా మీరు అప్డేట్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా. ఇంకొక పక్కన టెక్నాలజీ అడాప్షన్
ఇన్నోవేషన్, ఏఐ ఇవన్నీ కూడా పెట్టారు. లో పెనిట్రేషన్, అడాప్షన్ చాలా తక్కువగా ఉంది. అది కూడా ఒకసారి ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కూడా